గోవుని ఎందుకని ఇక్కడ చట్ట ప్రకారంగా నిషేధించట్లేదు, చట్ట ప్రకారంగా ఇది తినకూడదు అని చెప్పేసి ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అది చెప్పండి. ఒక పార్టీకి ఏకపక్షంగా 440 75% 70% వస్తే గానీ చట్ట సవరణ అనేది జరగదు. కాబట్టి బీజేపీకి ఏ రకంగా కూడా చట్ట సవరణ చేసేటువంటి అవకాశం రాలేదు. కొన్నిసార్లు చట్టం నిజంగా కొన్నిసార్లు వేరే పార్టీ కనుక మద్దతు తెలిపితే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు రైతు బిల్లు లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది 3 చట్టాలు. అలాగే ఇది కూడా అనేది నేను అనుకుంటున్నా. బట్ ఏదేమైనా భారతీయ హిందూ సోదరులందరి మనోభావాలు ఆవు అనేది దేవతోనే సమానం. మీరు ఇప్పుడు గోమాంసం తింటున్నా అంటున్నారు ఇప్పుడు కూడా. సార్ ఇప్పుడు అబద్ధం చెప్పమంటారా తినట్లేదని? లేదు, కానీ మీరు మన ఇంటర్వ్యూ ప్రారంభంలో మీరు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలని నేను కోసుకుని తినడం లేదు ఫస్ట్ విషయము. రెండో విషయము, ఎక్కడైనా ఎవరైనా పెడితే నేను తింటున్నాను. రెండో విషయము, తెలిసి తింటున్నారా తెలియక తింటున్నారా? తెలిసే తింటున్నాను.